ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తాడు. అబ్బాయి వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో. నో. కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా తాలియా కుదురుకుంటాడు. తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశారు సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్, ఇలా రా. నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే ఇద్దరు లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో ముగ్గురిని పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో 5గురిని పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. ఆ భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే ఓకే ఓకే, సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు, మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాజో నాకు తెలుసుగా భవాని. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు
కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్ మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. గో. తిమ్మలాగా నిలబడ్డామంటే పద. అయినా లలిత ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి కాదురా. బీర్ బాటిల్ మధ్యలో బటర్ మిల్క్ లా, బికినీల మధ్యలో బెనారస్ శారీలా, బిర్యానీల మధ్యన దద్దోజనలాగా భలే ఆశ్చర్యంగా ఉందరా. అవ్వా, నాకెందుకో నీకు కావాల్సిన అమ్మాయి దొరికేసినట్టు అనిపిస్తుందిరా. అమ్మాయిల విషయంలో అంత తొందరగా కన్క్లూజన్కి రాకూడదు. ఇంకొక టెస్ట్ ఉంది. ఒరేయ్, మళ్ళీ టెస్ట్ ఏంట్రా? ఇదే ఫైనల్ అండ్ లాస్ట్. దీంతో కన్ఫర్మ్ అయిపోద్ది. లలితని ఆ శుభకార్యానికి ప్రపోజ్ చేయి. ఒప్పుకుంటుందో లేదో కనుక్కో. ఒప్పుకోకపోతే ఇంకేముంది, ఇంతకు ముందు అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేనట్టే. నేను ఒప్పుకోను. ఒకవేళ భయంతో నువ్వు అనొచ్చుగా. ఆ అమ్మాయి భయంతో నువ్వు అన్నా, ఇప్పుడు కమిట్ అవ్వడానికి ఇష్టం లేదన్నా, ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేనట్టే. ఒకవేళ తను ఎస్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందిరా. చా నేను ఒప్పుకోను. ఒకవేళ ఎస్ అంటే ఆ అమ్మాయి నాకు సెట్ కాదని అర్థం. సో ఆ అమ్మాయి నీకు నో చెప్పి నీ గోప్ పగల కొడితే ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అమ్మాయి అంతే కదా? మీరు నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా వేస్యలుగా పడతారా పక్కా. ఆహా, నేను రెడీరా. కస్టమర్ నువ్వే. రేయ్, ముందు లోలాని ఆ శుభకార్యానికి ప్రపోజ్ చేయడం ఎలాగో చెప్పండి రా. గూగుల్లో ఎత్తుతానుండు. అయ్యి బాబోయ్, గూగుల్లో ప్రపోజల్ లేవురా. అన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయి. పోనీ నేను డివిడి ఏదైనా చూడనా? నీది డివిడీలు చూసే వయసా? డివిడీలో యాక్ట్ చేసే వయసు పెట్టుకొని. నీ పుస్సి పాటు నాకు అర్థం. ఒరే, ఇది మరి బండపుతులు తిడుతుంది కదరా. అరే, మీరు ఆ అమ్మాయి నా మ్యాటర్ అడిగితే అలానే తిడుతుంది. ఐడియా. దీంతో నేను ఎలా ప్రపోజ్ చేస్తానో చూడండి. ఈ క్యాట్ నేను ఎలా చెప్తే అలాగే చెప్తుంది. చూడండి. హాయ్, యు బ్యూటిఫుల్. నేను చెప్తాను. నిన్ను లాగి పెట్టి బీప్ సౌండ్ ఇచ్చిందండి. ఈ పిల్లకి విషయం ఉందిరా, వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు నేను ఐ వాంట్ యు అంట. ఈ క్యాట్ మాత్రం ఐ వాంట్ యు దిస్ నైట్ అంటుంది. అదలా మనం ముందుగా రికార్డ్ చేస్తే అంటుంది. లలిత వచ్చినప్పుడు ఐ వాంట్ యు అని నేనంటే ఐ వాంట్ యు దిస్ నైట్ అని క్యాట్ అంటుంది. తను ఓకే అందనుకో ఓకే, తను బర్స్ట్ అయిందనుకో పిల్లి తప్పు చెప్పిందని పిల్లి మీదకి తోసేస్తాం. అరే, ఇంజనీరింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? ఉండరా, పేజ్ మారుతా. హాయ్ హాయ్. వీళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకపోతే కంబైన్ స్టడీస్ కి వచ్చారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావు మామా. ఇదిగో లోపల గోప గుయ్యం సౌండ్ వచ్చిందనుకో, అక్కడ ప్లాన్ వర్కౌట్ అయినట్టు. అరే, మా ఊళ్ళో కొబ్బరి నీళ్ళు తాగేవాడిని, నాతో మందు తాగిచ్చారు కదరా. ఇప్పటికైనా ఏముందిరా, కొబ్బరి నీళ్ళు మందేసి తాగు. ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ఎ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి, మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో, మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలు ముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18లో కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే
38. పట్టేసుకున్నా మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరి అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్ టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే పంతులు గారు, అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి నీకు. ఏండే బాబిరెడ్డి గారు దినపరాలు చూపించుకుంటున్నారా? నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు. ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి మాట్లాడిచ్చే. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలాగుందో చూసుకుంటాను. ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతరావిడ ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్య తగరెచ్చిపోతున్నావంట. ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడెవడ పక్క వేసి ఎస్ఐవో నాకు తెలిసినారా? ఎడవ కొట్ల గొప్ప నువ్వుని. బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వు ఎస్ఐ లేట్రా పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో నీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా మన ఎంపీసీ ట్రై చేస్తున్నాను. మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా? ఏ బావా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి. నెగ్గినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్త స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంతా బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు తుప్పు. అమ్మాయి నువ్వా? అర్జెంట్ ఇంటికి ఎన్ని లక్ష కాపడం పెడితే కానీ చచ్చిపోయిన ఇక్కడ. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. 1960s లో చిటికి నేల కనిపించేలా ఇంతవరకు డ్రెస్ వేసేవాడు. 1970s లో ఇక్కడికి వచ్చే, 1980s లో ఇక్కడికి వచ్చే, 1990s లో ఇక్కడికి వచ్చే, 2001కి ఇక్కడ దాకా వచ్చేసాయి. అమ్మాయిలు లేచిపోయినా పర్లేదు, వాళ్ళ డ్రెస్సులు మాత్రం లేవకూడదు. ఈ డ్రెస్సుల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. చిచి रे जुम्बा चकना चल रे तुम मेरे संग संग ये दुनिया चल हो जा रंगीला रे रंग रंगीला रे याई रे जुम्बा चकना चल रे तुम मेरे संग संग ये दुनिया
ఈ మాట వాళ్ళని అడిగారా అడగారు ముందు వాళ్ళని అడిగి తర్వాత నా దగ్గర రండి. వాళ్ళ అమ్మాయిలు మేము అబ్బాయిలు, వాళ్ళకు ఉన్నదేంటి మాకు లేనిదేంటి, వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపిస్తే మాకు ఉన్నది మేము చూపిస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్. యా ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మగాళ్ళు ఎలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. అంటే మగాళ్ళకి స్వతంత్రం లేదా? లేదు. ఏ స్వతంత్రం ఉందని చెప్పి గాంధీ గారు గోచెపెట్టి తిరిగారు? ఏ స్వతంత్రం ఉందని సల్మాన్ ఖాన్ చొక్కా ఇప్పిశాడు, షారుఖ్ ఖాన్ చిరిపిన బట్టలు వేసుకున్నాడు? ఏ స్వతంత్రం ఉందని అమితాబ్ బచ్చన్ పిల్లిగడ్డం పెట్టాడు, కరుణానిధి నల్ల కళ్ళ జోడు పెట్టాడు? భారతదేశంలో ఉన్నది స్వతంత్రం సార్. తొక్కల మీ కాలేజ్ అంతా. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కల్లో ఒకటి. ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్. రాజా, ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏంటిదంతా? తప్పండి సార్. మీ హెయిర్ స్టైల్ ఏం సార్ ఇలా మారిపోయింది? అంటే ఇంతకాలం ఒరిజినల్ అనుకుని మీ జుట్టు విగ్గా? మావా ఏంటి గెటప్పు? అదంతా తర్వాత చెప్తాను, ముందు వాడి చేత బట్టలేయించు. ముందు మీరు వెళ్ళి విగ్గు పెట్టుకోండి. రే మావా, ముందు ప్యాంట్ వేయరా. నేను వేయను. ఈ కాలేజ్ అమ్మాయిలు లంగా ఓణిలతో వచ్చే వరకు నేను ప్యాంటు వేయను. సారీరా మావా, ఏమనుకోకు. అక్కడ నేను నిన్ను కొట్టుండకపోతే మిగతా వాళ్ళందరూ నిన్ను కొట్టేలా ఉన్నారు, అందుకే కొట్టాను. నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలేదురా, నన్ను కూడా ఇంత గట్టి కొట్టాలా అని బాధపడుతున్నాను అంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే కొట్టుంటాడు. జల్లుతా జల్లటమా? జల్లితే నీకే వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బార్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు.